వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పులివెందుల కాంట్రాక్టర్లకు మాజీ సీఎం జగన్ భరోసా, కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని హామీ. ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్, విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి ఫైలుపై సంతకం. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె, ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించిన జుడాల. భారత్ ఆసీస్ మధ్య నేడు కీలక పోరు, నేటి మ్యాచ్ రద్దయితే నేరుగా సెమీస్ కు భారత్. భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు, ప్రధానంగా క్షీణించిన ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, మెటల్ షేర్లు. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులంతా ఇప్పటికీ పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. ఇక వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడుతూ దేశానికి మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలో 18వ లోక్సభ సమావేశం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికారు. 18वीं लोकसभा में हमारे लिए खुशी की बात है कि युवा सांसदों की संख्या अच्छी है और हम जब 18 की बात करते हैं तो भारत की परंपराओं को जो जानते हैं, भारत की सांस्कृतिक विरासत से जो परिचित हैं, उनको पता है कि हमारे यहाँ 18 अंक का बहुत सात्विक मूल्य है. गीता के भी 18 अध्याय है. कर्म, कर्तव्य और करुणा का संदेश हमें वहां से मिलता है. हमारे यहाँ पुराणों और उपपुराणों की संख्या भी 18 है. 18 का मूलांक 9 है और 9 पूर्णता की गारंटी देता है. 9 पूर्णता का प्रतीक अंक है. 18 वर्ष की आयु में हमारे यहाँ मताधिकार मिलता है. 18वीं लोकसभा भारत के अमृतकाल की इस लोकसभा का गठन वो भी एक शुभ संकेत है.
18వ లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేస్తున్నారు. మొత్తం తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. मैं नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా ఈ చేరికతో మొత్తం 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది. మెగా డిఎస్సికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రులు చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు కేబినెట్ ముందుంచారు. దీనిపై సమగ్రంగా చర్చించిన కేబినెట్ మెగా డిఎస్సికి ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ డిసెంబర్ 10 నాటికి ముగియనుంది. మెగా డిఎస్సి కింద 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఎన్నికల సందర్భంగా పింఛన్ పెంపు హామీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర హామీల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపైన మంత్రులు చర్చించారు. ప్రస్తుతం 3,000గా ఉన్న పెన్షన్ను 4,000కు పెంచేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. పెంచిన పెన్షన్ను జూలై 1 నుంచి లబ్ధిదారులకు ఇంటి వద్ద అందజేయాలని మంత్రులు నిర్ణయించారు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంపు అమలు చేయాలని, ఆ మొత్తాన్ని ఈ నెల పెన్షన్తో కలిపి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో ఈ నెలలో పెన్షన్దారులు 7,000 చొప్పున అందుకోనున్నారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు అధైర్యపడవద్దని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న ఆయనను పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి, ఇతర కౌన్సిలర్లు కలిసి బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. నీరు, చెట్టు కింద పనిచేసిన టీడీపీ నాయకులకు 250 కోట్ల మేర బిల్లులను వైసీపీ ప్రభుత్వ హయాంలో చెల్లించినట్లు జగన్ గుర్తు చేశారు. వైసీపీ పాలనలో 4.5 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు చెల్లించామని ఆయన తెలిపారు. కాంట్రాక్టర్లు కాస్త ఓపిక పట్టాలని సూచించారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే కోర్టుకెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని అన్నారు. మరోవైపు జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కార్యాలయ అద్దాలు పగిలి
ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి. క్యాంపు కార్యాలయానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, కడప డీఎస్పీలు వినోద్ కుమార్, రవికుమార్, రమాకాంత్ ఆధ్వర్యంలో 9 మంది సిఐలు, 7 ఎస్ఐలు, 130 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద మంత్రోచ్చరణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో లోకేష్ ప్రత్యేక పూజలు చేసి ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలుపై చేశారు. ఓం జాతవేద పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ వారణాసి ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హనుమకొండ జిల్లా బీదదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రసాబసగా మారింది. విగ్రహ ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలను పెంచామని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరిన్ని రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా దళితులకు ఇచ్చిన దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు 12 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రితో మాట్లాడాలని అంటుండగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కలగ చేసుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయ వేదిక కాదని, పార్టీల గురించి మాట్లాడవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ దగ్గర నుండి మైక్ తీసుకుని పక్కకు ఇచ్చేశారు. అయినా తాను మాట్లాడతానని మైక్ ఇవ్వమని జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కోరడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది. అనంతరం కాసేపటికి జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ అక్కడి నుండి వెళ్లిపోయారు. దళితులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలన్నిటికీ ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. మరి అయితే నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాజకీయాలతో టీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ చేసి దాంతో అనవసరం లేదు. ఇప్పుడు ఆశ్రమం వచ్చి మాటలు ఎవరైనా మాట్లాడేదా? ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవపరుచుకుంటారు? రాజకీయాలు, ప్రభుత్వాలు, ఎన్నికలు, ఓట్ల అయినద్దు. అంబేద్కర్ గారు గౌరవిద్దాం. దళిత సంఘాలకు ఏం చేద్దాం చెప్తాం. కానీ అవి ఎన్నికలు చాలు.
మంత్రి గారు క్యాంప్ ఆఫీస్కి పోయి చెప్పండి మీరు. మంత్రి గారితో అవుతుంటే క్యాంప్ ఆఫీస్కి పోయి చెప్పండి. సైన్స్ ముసుగులో ఖరీదైన కార్పొరేట్ మోసాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చోద్యం చూడటం అన్యాయమని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైద్య విద్య పూర్తిగా కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని, వైద్య విద్యార్థులకు మానవ శరీర అవయవాలు పైన ఆరోగ్య సమస్యలపైన ఆదాయం చేసే విధంగా పాఠ్యాంశాలను బోధించటం లేదని, ఖరీదైన వ్యాపార దృక్పథ కోణంలో వైద్య శాస్త్రాన్ని కార్పొరేట్ శక్తులు వశపరుచుకుంటున్నాయని, వైద్య సిలబస్ ను సైతం వైద్య వ్యాపార సామ్రాజ్యానికి అనుగుణంగా విస్తరించే విధంగా విద్యార్థులకు వైద్య కళాశాలల్లో బోధనలు బోధిస్తున్నారని, రోగాలు తగ్గించడంపై సిలబస్ ను బోధించకుండా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఒక రోగి నుండి లక్షల్లో కాసులు కురిసే విధంగా వాస్తవ వైద్య శాస్త్రానికి అంతుపట్టని వైద్య సేవలు రోగికి జరుగుతున్నాయని, నేడు అనేక మందికి వైద్య శాస్త్రంపై అవగాహన లేకపోయినా చైనా రష్యా సిలబస్ చదివామంటూ ఆదేశ సర్టిఫికేట్లతో వైద్యులుగా చలామణి అయిపోతూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారని, ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వహణలపైన సౌకర్యాలపైన నిబంధనలపైన కనీస పర్యవేక్షణ లేకుండానే డిఎం మరియు హెచ్ఓ శాఖలు పనితీరు అంతా అవినీతి కాసులు దండుకోవటంపై ఉన్న ధ్యాస ప్రజల ఆరోగ్య భద్రతా సౌకర్యాలపై లేకపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కానీ సగటు మనిషి ఈరోజు బ్రతకడం అంటే ఎంత కష్టంగా ఉందో, ప్రభుత్వాలు పథకాలు ఇచ్చాం, అవి ఇచ్చాం, ప్రజలకి చాలా మేలు చేస్తున్నాం అని రాజకీయ ప్రచారాన్ని చేసుకోవడం తప్ప ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. జీవితం అనారోగ్యాలతోనే గడుస్తుంది. ఎందుకంటే ఈ మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి ప్రతి వస్తువు కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. త్రాగే నీరు దగ్గర నుంచి గాలి, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు, రివర్ వాటర్ పొల్యూషన్ కావచ్చు, అలాగే మాల్స్లో దొరికేటటువంటి ప్రతి వస్తువు ఈరోజు పొల్యూట్ అయిపోయింది. వీటి మూలంగా ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. మీరు ఈరోజు చెప్పేటటువంటి కలబుల కబుర్లన్నీ కూడా మనిషి బ్రతకడానికి పనికి రావడం లేదు. ఈరోజు ఒక టెస్ట్ చేయించుకోవడానికి బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, లివర్ టెస్ట్లు, అలాగే ట్రైగ్లైసిస్, HbA1c ఏ టెస్ట్ చేసుకున్నా ఈ ఏరియాలో ఒక టెస్ట్ చేయించుకుంటే మరలా ఇంకో ల్యాబ్కి వెళ్తే ఆ రేటు వేరేగా ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో రేటు ఉంటుంది. మేము గవర్నమెంట్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ల్యాబొరేటరీ టెస్టులు అన్నీ కూడా ఒక సీలింగ్ పెట్టండి, ఒక నియంత్రణ పెట్టండి. ప్రతిదానికి ఈ రేటు కన్నా ఎక్కువ ఉండకూడదు అని ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేయండి. ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా రాజకీయ వ్యాపార రంగంలో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, అలాగే వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ప్రజలకు సేవలు ఎందుకు చేస్తారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ లక్ష్యం ఈ సమాజానికి, అలాగే ప్రజలకి, బాధిత ప్రజలకి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సెక్యులర్గా మనిషి జీవితాన్ని ముందుకు నడిపించాలనే ప్రధాన దృక్పథంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అలాగే ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రిటర్న్గా ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఈ ల్యాబొరేటరీ టెస్టులు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని వైద్యాలకు సంబంధించి ఒక రేటుని నిర్ణయించి దానికి తగినటువంటి ఓ సర్క్యులర్ని అమలు చేయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని కోరుతాం. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి మానవత్వాన్ని నిరూపించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన మంత్రి పొంగులేటి తన కాన్వాయ్ను ఆపి తన కాన్వాయ్లోని ఒక వాహనంలో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి స్థానిక ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. కూర్చోండి లోపల బాబు, ఒకరు కూర్చోండి. హాస్పిటల్ మెసేజ్ కూర్చొని మీద పెట్టుకోమ్మా. అరే అటు కూర్చోండి. రైట్ రైట్ తప్పండి రేగా తప్పకుండా వెళ్ళండి. టైం చేపట్టి
ఎవరా బండి స్పీడ్ ఇవ్వని నువ్వు వెళ్ళిపో నీ బండి మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ డబ్బా చోరీకి పాల్పడుతున్న 10 దొంగల ముఠాను అరెస్ట్ చేశారు కౌడిపల్లి పోలీసులు. ఈ నెల 11న కౌడిపల్లి మండల పరిధిలోని నాగుసనపల్లి గ్రామానికి చెందిన ఆల్మాయిపేట దశరథ్ గృహ నిర్మాణానికి 200 సెంట్రింగ్ డబ్బులు సెంట్రింగ్ మేస్త్రి పెద్దాపురం అశోక్ తీసుకురాగా గుర్తు తెలియని నిందితులు అపహరించారు. అందుకుగాను సెంట్రింగ్ మేస్త్రి అశోక్ కౌడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాత్రిపూట తనిఖీలు నిర్వహించారు. ఇదే క్రమంలో సెంట్రింగ్ డబ్బాల చోరీకై మరలా కౌడిపల్లి వచ్చిన దొంగల ముఠాను అరెస్ట్ చేసి 99,000 నగదు, ఒక ప్యాసింజర్, ఒక ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం, 255 సెంట్రింగ్ డబ్బాలను రికవరీ చేశారు. పోలీసులు మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి నిందితుల వివరాలు వెల్లడించి రిమాండ్ కు తరలించారు. 117/24 అనే క్రైమ్ నెంబర్లో సెంట్రింగ్ బాక్సెస్ పోయినవని కౌడిపల్లి పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మా టీం అంటే పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రంజిత్ రెడ్డి, కానిస్టేబుల్ బాగయ్య, ఉపేందర్ అండ్ శ్రీకాంత్, వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా పనిచేస్తూ ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఎక్కడ పోయినాయి అనేది సీసీటీవీలు వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ట్రాలీ ఆటో కనబడడం జరిగింది. దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ డిటెక్ట్ చేసినప్పుడు ఇది పల్పనూరు గ్రామం వద్ద హత్నూర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రామంలో అక్కడ డంప్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సో దాని తర్వాత క్లూస్ని బట్టి ఆటో ట్రాలీని నంబర్ని ట్రేస్ చేసి వాళ్ళ ఓనరు తర్వాత ఎవరైతే ఈ అఫెన్స్లకు పాల్పడ్డారో ఆ అఫెన్సెస్ను సంబంధించిన పర్సన్స్ని కూడా మొత్తము 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మెంబర్స్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళు ఈ కౌటిపల్లిలో జరిగినటువంటి ఈ 117/24 కాకుండా ఇంతకుముందు కూడా కుల్చారం లిమిట్స్లో 2 కేసులు, తర్వాత శంకరంపేట ఏ లిమిట్స్లో 1 కేసు, అల్లాదుర్గు పిఎస్ లిమిట్స్లో 1 కేసు కూడా ఈ గత 15 రోజుల్లోనే చేయడం జరిగింది. ఆ టోటల్ వాల్యూ ఒక ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్ ఆటో, ఒక బైక్, తర్వాత 255 సెంట్రింగ్ బాక్సెస్ వర్త్ అరౌండ్ 2,50,000, తర్వాత 99,000 క్యాష్ను కూడా రికవరీ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. దీనిలో భాగంగా సోమవారం ఉస్మానియా మెడికల్ కాలేజీలో ధర్నా చేశారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డు డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు తగ్గేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. దాదాపు 4,000 మంది సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్లు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గత 4 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ వైద్య శాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని జూడాలు వాపోయారు. ఈ నేపథ్యంలోనే నిరవధిక సమ్మెకు దిగినట్లు తెలిపారు. ప్రైవేట్లో ఇవ్వాలి ఒక సూపర్ స్పెషాలిటీ కార్డియాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కానీ బయటికి వెళ్ళి ఎర్న్ చేస్తే వీ కెన్ ఎర్న్ జీరో ద ఫిగర్స్. అట్లాంటిది వీఆర్ బౌండ్ టు గవర్నమెంట్, వీఆర్ బౌండ్ టు సర్వ్ ద పీపుల్కి సర్వ్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చి బాడీ తీసుకొని సర్వీస్ చేద్దాం అనుకుంటాం. కనీసం ఏంటంటే ఐ రిక్వెస్ట్ మైదర్ సాయించిన ప్లీజ్ టేక్ ద లీడ్. 20 వాళ్ళు అందరూ కొద్దిగా ముందుకు రావాలి, ముందు వచ్చి ఉండాలి. 20 వాళ్ళు T20 వరల్డ్ కప్ 2024లో భారత్ నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. సూపర్ 8 దశలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకమైంది. మొత్తం 5 విజయాలతో టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. సూపర్ 8 దశలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన సెమీస్ బెర్త్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు అనూహ్య రీతిలో గత మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో అటు ఆసీస్ ఇటు భారత్ జట్లకు నేటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితం ఒక సెమీస్ బెర్త్ ని ఖరారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే యాక్యువెదర్ రిపోర్టు ప్రకారం
ఈ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. మ్యాచ్ సమయంలో వాన పడే అవకాశం 40% ఉందని పేర్కొంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే సెమీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారతాయి. భారత్ మ్యాచ్ గెలిస్తే దర్జాగా సెమీస్ లోకి అడుగు పెడుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. పర్యవసానంగా మొత్తం 5 పాయింట్లతో టీమిండియా సెమీస్ లో అధికారికంగా అడుగు పెడుతుంది. ఈ సమీకరణంలో ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారంలో మొదటి రోజైన సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు సహా బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్లు కూడా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల ప్రభావంతో దిగువనకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు పతనమై 76,885 వద్ద, నిఫ్టీ కూడా 103 పాయింట్లు తగ్గి 23,382 వద్ద ప్రారంభమయ్యాయి. మరోవైపు నిఫ్టీ బ్యాంక్ 473, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి 530 పాయింట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, మెటర్ షేర్లు ప్రధానంగా క్షీణించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.5% మేర నష్టపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, సిప్లా, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు టాప్ 5 నష్టాల్లో ఉండగా సన్ ఫార్మా, ఐటీసీ, టీసీఎస్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ సంస్థల షేర్లు టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్లో జూన్ 21న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 1,790.19 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 1,237.21 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరుసగా 3వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పులివెందుల కాంట్రాక్టర్లకు మాజీ సీఎం జగన్ భరోసా. కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని హామీ. ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేష్. విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి ఫైలుపై సంతకం. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించిన జుడాల. భారత్ ఆసీస్ మధ్య నేడు కీలక పోరు. నేటి మ్యాచ్ రద్దయితే నేరుగా సెమీస్ కు భారత్. భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు ప్రధానంగా క్షీణించిన ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్, మెటల్ షేర్లు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.